వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రీడింగ్లో మీ పర్సన్ ట్రూ ఫీలింగ్స్, మీ పర్సన్ మీకు ఇస్తున్న మెసేజెస్ ఏంటి త్రూ దిస్ రీడింగ్, అండ్ మీ యాక్షన్ అండ్ రియాక్షన్ అండ్ మీరు తీసుకోబోయే నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది చూద్దాం. ఇది ఒక జనరల్, కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్. ఈ రీడింగ్ మీరు ఎవరికోసమైనా చూసుకోవచ్చు, ఏ టైంలో అన్నా చూసుకోవచ్చు. అంటే మీరు ఈ వీడియో చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి ఈ వీడియో రెజనేట్ అవుతుంది, ఈ రీడింగ్ మీకు. సో మీకు రెజనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి, మిగిలిన వదిలేసేయండి. అసలు ఒక పాయింట్ కూడా మీకు రెజనేట్ అవ్వకపోతే వీడియోని స్కిప్ చేసేయండి. సో ఇక్కడ మీ పర్సన్ ఫీలింగ్స్కి కార్డ్స్ ఏమొచ్చాయంటే, మనకి ఫస్ట్ కార్డే 7 ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. 7 ఆఫ్ పెంటికల్స్ అంటే వెయిటింగ్ పీరియడ్ అనమాట. ఎలాంటి వెయిటింగ్ అంటే, ఒక లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ కావాలి అని అనుకుంటే మీరు వెయిట్ చేయక తప్పదు అని చెప్తున్నారు మీ పర్సన్ త్రూ దిస్ రీడింగ్. మీ పర్సన్ అండ్ యూనివర్స్ కూడా చెప్తుంది. 4 ఆఫ్ పెంటికల్స్, 7 ఆఫ్ పెంటికల్స్, అండ్ మనకి ఇక్కడ అండర్ ద డెక్ వచ్చేసరికి మనకి డెత్, రీబర్త్ కార్డ్ వచ్చింది ఈ రీడింగ్లో. సో ఈ 4 ఆఫ్ పెంటికల్స్ ఏం చెప్తుంది అని అంటే, మీ పర్సన్ ఎవరైతే తన ఎక్స్ ఉన్నారో, అంటే థర్డ్ పార్టీ కోసం తనకున్న ఫీలింగ్స్ని వదిలేసి మూవ్ ఆన్ అయ్యి మీ దగ్గరికి రావాలని అనుకుంటున్నారు ఇక్కడ. అండ్ మనకి ఇక్కడ చాలా మంచి మంచి ఎనర్జీస్ అయితే వచ్చాయి. అండ్ డెత్ కార్డ్ ఇండికేట్స్ ఏంటంటే, డెత్, రీబర్త్, అంటే ఒక న్యూ బిగినింగ్ అయితే కోరుకుంటున్నారు మీ పర్సన్. అండ్ మనకి ఇక్కడ ఎంప్రెస్ కార్డ్ వచ్చింది, 10 ఆఫ్ పెంటికల్స్ వచ్చింది, 2 ఫ్యామిలీ కార్డ్స్ వచ్చినాయి, మనకి ఇక్కడ మ్యారేజ్ కార్డ్స్ వచ్చాయి. సో ఇక్కడ మీరు ఏదైతే అనుకుంటున్నారో, మేనిఫెస్ట్ చేసుకుంటున్నారో మీ పర్సన్ కోసం మీ దగ్గరికి రావాలి అని, ఆ మేనిఫెస్టేషన్ అయితే నిజం అవ్వబోతుంది. అంటే తన థర్డ్ పార్టీ ఏదైతే ఉన్నారో మీ పర్సన్కి మీకు మధ్య, కలెక్టివ్కి పర్సన్కి మధ్య ఉన్న థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళని వదిలేసి మీ దగ్గరికి, థర్డ్ పార్టీని వదిలేసి మీ దగ్గరికి రావడానికి అయితే డిసైడ్ అయ్యారు మీ పర్సన్. ఇది ఒక స్ట్రాంగ్ డెసిషన్ అనమాట మీ పర్సన్ది. సో ఇక్కడ ఏంటంటే, మీ దగ్గరికి రావాలని డిసైడ్ అయిన మాట నిజమే, కానీ కొంతమంది విషయంలో ఏం జరుగుతుంది అని అంటే, మీ దగ్గరికి వస్తారు, బట్ అక్కడ థర్డ్ పార్టీని మ్యారేజ్ చేసుకోవడము, ఎంగేజ్మెంట్ చేసుకోవడం లాంటివి ఏమన్నా ఒక కమిట్మెంట్ ఏదో వాళ్ళకి ఇచ్చి మీ దగ్గరికి వస్తారు. ఆ విషయం మీ దగ్గర దాచిపెడతారు. అండ్ మిమ్మల్ని కలిసిన కొన్ని రోజుల తర్వాత ఆ విషయం మీకు చెప్తారనమాట. అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఇక్కడ సిచ్యువేషన్, వాళ్ళు అటు థర్డ్ పార్టీని వదలరు, ఇటు మిమ్మల్ని వదలరు, అలా ఉంటారు కొంతమంది. సో మీరు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. అంటే అన్ని విషయాలు తెలుసుకోకుండా మీరు కమిట్ అవ్వద్దు. అండ్ పర్వాలేదు, మాకు థర్డ్ పార్టీతో ఉన్నా కూడా పర్వాలేదు అని అనుకున్న వాళ్ళు, మీరు కమిట్మెంట్కి, మీ పర్సన్ ఇచ్చే కమిట్మెంట్కి ఓకే చెప్పండి. ఏం విషయాలు తెలుసుకోక్కర్లేదు, మీ పర్సన్ మీ దగ్గరికి రావడమే గొప్ప అనుకున్న వాళ్ళు ఏ విషయాలు తెలుసుకోకుండానే మీరు మీ పర్సన్ ఇచ్చే కమిట్మెంట్కి ఓకే చెప్పండి. లేదు, ఇలాంటి హెడేక్ లైఫ్ నాకు వద్దు, అలాంటి అన్ని రిలేషన్స్ ఉన్న వాళ్ళు మాకు వద్దు అనుకున్న వాళ్ళు, మీ పర్సన్ చెప్పిన మాటలన్నీ వెంటనే నిజమని అనుకోవద్దు. సో ఇదొకటి గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ మీ పర్సన్ చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తున్నారు. మీ పర్సన్కి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా హార్డ్ వర్క్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ కలెక్టివ్ కొంతమంది ఎలా ఫీల్ అవుతున్నారంటే, తను
మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో తనకి మీరు చాలా హెల్ప్ అయితే చేశారు పాస్ట్లో, రీసెంట్ పాస్ట్లో. కానీ బ్యాక్ స్టాబింగ్ జరిగింది. అండ్ సడన్గా మిమ్మల్ని అలా గోస్ట్ చేయటం మీకైతే నచ్చలేదు. అప్పుడు మీరు యాక్సెప్ట్ చేశారు తను ఏదో ప్రాబ్లంలో ఉండి అలా బిహేవ్ చేసి ఉండొచ్చు అని. అప్పుడు మీరు యాక్సెప్ట్ చేశారు అది కూడా. అండ్ మీ పర్సన్ కోసం బాధపడ్డారు, అన్నీ చేశారు. కానీ ఇప్పుడైతే అది లేదు. ఏంటంటే ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే మీరు మిమ్మల్ని గోస్ట్ చేయటం, బ్యాక్ స్టాబింగ్ చేయడం ఇవన్నీ కూడా మీ పర్సన్కి ఉన్న క్రూయల్ మైండెడ్ పీపుల్ ఎవరైతే చేస్తారో అలా బిహేవ్ చేశారు. అలాంటి వాళ్ళని మన లైఫ్లోకి రానివ్వకూడదు అని కలెక్టివ్ ఫీల్ అవుతున్నారు ఇక్కడ. వన్స్ ఎ చీటర్ ఆల్వేస్ ఎ చీటర్, అది కూడా నిజమే. సో కొంతమంది విషయంలో అది కూడా జరుగుతుంది. అప్పుడే ఎందుకు చేశారు మిమ్మల్ని అలా గోస్ట్ చేశాడు సడన్గా, ఎందుకు చేశారంటే థర్డ్ పార్టీ విషయంలో అప్పుడు సీరియస్ ఉండేవారు. సో థర్డ్ పార్టీకి మీకు మధ్య ఏ డిస్టర్బెన్స్ ఉండకూడదు అని మిమ్మల్ని సడన్గా మిమ్మల్ని గెట్ అవుట్ అనడం జరిగింది. సో తర్వాత ఏం జరిగింది అని అంటే థర్డ్ పార్టీ మీ పర్సన్ని గెట్ అవుట్ అనడం జరిగింది. సో అయిపోయింది అక్కడ బ్యాలెన్స్. యూనివర్స్ చూపించేసింది. ఇన్స్టెంట్ కర్మ ఫేస్ చేశారు మీ పర్సన్. అక్కడ నుండి ఇప్పటి వరకు కర్మ ఫేస్ చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు పరిస్థితి ఏంటి అని అంటే ఇప్పుడు మీతో మాట్లాడడానికి కూడా ధైర్యం సరిపోవట్లేదు. ఒకవేళ మాట్లాడితే రిజెక్ట్ చేసేస్తారు, వెంటనే ఆ రిలేషన్షిప్ ఆ రోజుతోటే కట్ అయిపోతుంది. మెసేజ్ చేసినా కూడా తిట్టేస్తారు, ఇష్టం వచ్చినట్టు అప్పుడు జరిగిన విషయాలన్నీ అడుగుతారు, వాటికి నేను రిప్లై ఇవ్వలేను, అలా ఇలా అనుకొని ఇప్పుడు ధైర్యం చేసి మీతో మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారు. స్ట్రెంగ్త్ కావాలని కోరుకుంటున్నారు ఇప్పుడు. బట్ ఇక్కడ ఏమవుతుందంటే రీయూనియన్ తప్పకుండా కోరుకుంటున్నారు మీ పర్సన్ కాబట్టి. అండ్ కలెక్టివ్లో కూడా చాలామంది రీయూనియన్ కోరుకుంటున్నారు కాబట్టి రీయూనియన్ అయితే తప్పకుండా అవుతుంది. అండ్ ఆగస్ట్ లాస్ట్ వీక్ నుండి రీయూనియన్స్ అవడం స్టార్ట్ అవుతాయి. అండ్ కమ్యూనికేషన్ కూడా అప్పుడే స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి చాలామందికి. అండ్ ఎవరైతే థర్డ్ పార్టీతో మ్యారీడ్ లైఫ్ స్టార్ట్ చేసేసారో వాళ్ళు మాత్రం మీ దగ్గరికి రావడం, మళ్ళీ మీతో మాట్లాడడం అవన్నీ జరగడానికి మోర్ దెన్ 1 year పడుతుంది రీయూనియన్ అవ్వటానికి మీకు. కానీ ఇక్కడ అలాంటి రిలేషన్షిప్ నుంచి బయటకు వచ్చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో జస్ట్ ఆ ట్రామాలోంచి బయటకు వచ్చి మిమ్మల్ని కలవడం జరుగుతుంది కాబట్టి అది పెద్దగా టైం పట్టదు. 3 to 4 weeksలో కలవచ్చు, లేదా August 4th week కల్లా కలవచ్చు. సో నియర్ ఫ్యూచర్లోనే రీకన్సిలేషన్ ఉంది మీకు. అండ్ కొంతమందికి ఈ రిలేషన్షిప్ మ్యారేజ్ వరకు కూడా వెళ్ళొచ్చు. ఇక్కడ ఎవరైతే రీయూనియన్ లేట్ అవుతుంది అండ్ ఈ రిలేషన్షిప్కి ఇన్ అండ్ అవుట్ జరుగుతుంది అండ్ కమ్యూనికేషన్ లేదు అనుకున్న వాళ్ళు మీరు క్రిస్టల్స్ కానీ జెమ్ స్టోన్స్, రుద్రాక్షలు ఇలాంటివి ఏమైనా వేసుకుంటే మీ బాడీ పాజిటివ్ వైబ్రేషన్స్లోకి మారుతుంది. అండ్ చక్రాస్ ఏవైతే బ్లాక్ అయి ఉన్నాయో ఆ చక్రాస్ కూడా ఓపెన్ అయ్యి మీకు పాజిటివిటీ పెరుగుతుంది అండ్ అట్రాక్షన్ పెరుగుతుంది. మీకు రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ రాకుండా కూడా ఉంటుంది. ఇక్కడ థ్రోట్ చక్ర చాలామందికి బ్లాక్ అయి ఉంది. మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా థ్రోట్ చక్ర, హార్ట్ చక్ర అండ్ సక్రాల్ చక్ర బ్లాక్ అయి ఉన్నాయి. సో ఇలా ఉండడం వల్ల కూడా మీకు సెపరేషన్ పీరియడ్ ఇంకా ప్రొలాంగ్డ్ అవుతుంది. అండ్ మీరు కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో కలెక్టివ్ ఇవన్నీ రెమెడీస్ పాటించవచ్చు, మేనిఫెస్టేషన్ చేసుకోవచ్చు. మేనిఫెస్టేషన్ అండ్ క్రిస్టల్స్ ఇలాంటివన్నీ వేసుకోవడం ద్వారా మీరు పాజిటివ్ ఎనర్జీని పెంచుకోవడానికి ఉపయోగపడతాయి. ఇవన్నీ రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవచ్చు ఇవన్నీ వేసుకోవడం ద్వారా. అండ్ మేనిఫెస్టేషన్ ద్వారా మీరు మీ పర్సన్ మీ దగ్గరికి అట్రాక్ట్ చేసుకోవచ్చు. ఆ రిలేషన్షిప్లో కూడా ప్రాబ్లమ్స్ లేకుండా
మీరే క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ చాలామంది మేనిఫెస్టేషన్ ఎలా చేసుకోవాలో తెలియని వాళ్ళు కూడా ఉన్నారు. ఆ వీడియో కూడా చేస్తాను నేను. మేనిఫెస్టేషన్ అడుగుతున్నారు చాలామంది, మేనిఫెస్టేషన్ వీడియో అడుగుతున్నారు. అండ్ క్రిస్టల్స్ మెసేజ్ చేస్తున్నారు క్రిస్టల్స్ కోసం. మేమేం క్రిస్టల్స్ వేసుకోవాలి, మా డేట్ ఆఫ్ బర్త్ ఇది, మా సిచ్యువేషన్ ఇది, మా రుద్రాక్షలు, మేము ఏ రుద్రాక్షలు వేసుకోవాలి, జెమ్ స్టోన్స్ ఏం వేసుకోవాలి, ఇవన్నీ కూడా అడుగుతున్నారు. సో ఇలాంటి డౌట్స్ ఎవరన్నా ఉంటే నేను వీడియో చేసేలోపు ఎవరికైనా డౌట్స్ క్లియర్ చేయాలంటే నా వాట్సాప్ నెంబర్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. ఆ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి, నేను రిప్లై పెడతాను. అండ్ పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్, జెమ్ స్టోన్స్, క్రిస్టల్స్, రుద్రాక్ష ఇవన్నీ కూడా మీరు అమౌంట్ పే చేసి తీసుకోవాల్సి ఉంటుంది. వాట్సాప్ నెంబర్కి ప్రైస్ డీటెయిల్స్ కావాలనుకుంటే వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. ఇక్కడ రాసుల విషయానికి వస్తే మనకి వృషభ రాశి, మిథున రాశి కనిపిస్తుంది, కన్యా రాశి, మకర రాశి అండ్ తులారాశి, కుంభరాశి, మేషరాశి కనిపిస్తుంది. అండ్ లక్కీ నెంబర్ విషయానికి వస్తే మనకి ఇక్కడ 4 అండ్ ఇక్కడ మీరు ఎవరైతే మీ పర్సన్ రీయూనియన్ కోసం, మీ పర్సన్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా చాలా యాంగ్జైటీతో వెయిట్ చేస్తున్నారు. కొంతమంది అయితే మీ పర్సన్ని కూడా మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారు. ప్రజెంట్ మిమ్మల్ని బ్లాక్ చేసి పెట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, కొంతమంది సోషల్ మీడియాలో కూడా బ్లాక్ చేశారు. నంబర్స్ అన్నీ కూడా మీవి బ్లాక్ చేయడం అనేది జరిగింది. సో అలాంటి వాళ్ళు మీరు మిస్అండర్స్టాండ్ చేసుకోవడం జరుగుతుంది ఇక్కడ. ఎందుకు అంటే బ్లాక్ చేయడం జరిగింది మిమ్మల్ని మీ పర్సన్. అదొక రాంగ్ ఇంటెన్షన్తో చేయలేదు. ప్రజెంట్ ఇప్పుడు తను ఉన్న ట్రామాలో నుండి బయటకు వచ్చిన తర్వాత మీతో మాట్లాడాలి అన్న ఉద్దేశంతో బ్లాక్ చేయడం జరిగింది. ఇది కొంతమంది విషయంలో, అందరి విషయంలో కాదు. కొంతమంది మిమ్మల్ని ఇగ్నోర్ చేయడానికి, మిమ్మల్ని కంప్లీట్గా వాళ్ళ లైఫ్లో నుండి తీసేయటానికి బ్లాక్ చేశారు. సో అవన్నీ మీరు మీ పర్సనల్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో మీకు జరిగినవి దాంతో కంపేర్ చేసి చూసుకోండి. అలా చూసుకుంటే మీకు ప్రజెంట్ మీరు ఏ సిచ్యువేషన్లో ఉన్నారో అనేది మీకే తెలుస్తుంది. అండ్ రీయూనియన్ జరగటం లేదు మాకు ఎంత వెయిట్ చేసినా అని కొంతమంది అంటున్నారు. అసలు రీయూనియన్ ఎందుకు జరగట్లేదో తెలుసుకోవాలంటే మీకు పర్సనల్ రీడింగ్ చూపించుకోవాలి. మీరు పర్సనల్ రీడింగ్ చూపించుకుంటే అసలు విషయం ఏంటి అనేది తెలుస్తుంది మీకు. అండ్ రీయూనియన్ ఎందుకు జరగట్లేదు, అసలు ఎప్పుడు జరుగుతుంది అనేది తెలుస్తుంది. సో రీడింగ్ ఇంతటితో ఆపేస్తున్నానండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. రీడింగ్ కనుక మీకు రెజనేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. 6 of Wands ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. షేరింగ్ లవ్ అండ్ లైట్.